వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇంకా రిజల్ట్స్ అవుట్ అయినప్పటి నుంచి అందరూ కమెంట్ చేసి అడుగుతున్నారు. ఇంకా నా ఫోన్ అయితే కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంది, ఏమైంది అని చెప్పేసి. చూసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారండి. జస్ట్ ఇందాకే రేపు కార్తీక పౌర్ణమి కదా, పూలు పండ్లు అన్నీ ఇంకా రేపు టెంపుల్కి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంకా మార్నింగే లేసి వెళ్ళాలి. రేపు ఇద్దరు పిల్లలకు కూడా హాలిడే అనమాట. సో ఇంకా మా వారు మార్నింగ్ తొందరగా వెళ్ళేసి వస్తాము, రేపు ఊరు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేమే వెళ్దాము, నేను పిల్లలిద్దరం వెళ్దాము అని చెప్పేసి ముగ్గురం వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. వెళ్ళి తెచ్చుకొని ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా కమెంట్స్ చూసాను అనమాట. యూట్యూబ్లోనే ఫస్ట్ కమెంట్ నాకు రిజల్ట్స్ వచ్చిందని, అక్క వచ్చాయి చూసుకోండి అని చెప్పేసి సిహెచ్ రమాదేవి గారు కమెంట్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు భయం అండి, రిజల్ట్స్ చూసుకోవాలంటే నాకనే కదా ఎవరికైనా భయమే అవుతుంది కదా. చూసుకున్నానండి. నేను 2 రోజుల నుంచి హాల్ టికెట్ చేతి మీదనే రాసుకొని తిరుగుతున్నాను. నిన్నటి నుంచి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకునే దానికంటే ముందే హాల్ టికెట్ వేసుకున్నా, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి. మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అంటే నాకు ఎప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలంటే భయం అవుతుండే. అన్నీ 4, 5, 6, 7, 8, 9, 10 డిజిట్స్లో ఫస్ట్ 7 డిజిట్స్ వేసిన తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి ఓన్లీ 3 ఉన్నాయి అనమాట. అక్కడ రూల్ నెంబర్స్ ఫౌండ్ అవన్నీ చూస్తే మొబైల్లోనే పోస్టింగ్ ఉన్నాయి అనమాట. సో నా నెంబర్ టైప్ చేశాను, 0 రిజల్ట్స్ ఫౌండ్ అండి. ఐఎమ్ సారీ అండి. యాక్చువల్లీ మా అమ్మ నాన్నకి సారీ చెప్పాలి. సారీ అమ్మ నాన్న, తమ్ముడు సారీ రా. ఎవరి కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాను, సారీ. ఒక 2 డేస్ నన్ను అసలు ఎవరు పలకరించకండి. ఇంకా వీడియోస్ కూడా తీయను. ఏమో అనుకుంటామండి, అన్నీ అనుకుంటాం. ఇప్పుడు ఈ వీడియో తీయాలని కూడా లేదు, కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాతనేమో వచ్చినాయి అని చెప్తారు. అంటే మెరిట్ లిస్ట్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది, జిఆర్ఎల్ వచ్చినప్పుడు చెప్తారు కానీ ఫైనల్ రిజల్ట్ అడిగినప్పుడు చెప్పరు అని చెప్పేసి అంటారు కదా. అందుకనే వచ్చి చెప్తున్నానండి. ఐఎమ్ అవుట్, అంతే. రేస్లో నుంచి అవుట్. నేను అనుకున్నాను గ్రూప్ 4 అయినా వస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకున్నాను. వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇంత పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి నాకు ఈరోజు నా రిజల్ట్స్ చూసిన తర్వాత అనిపించింది. మార్నింగ్ కూడా అనుకున్నాను నైట్ వర్కల్లో రిజల్ట్స్ వస్తాయి, ఇంకా రేపు కార్తీక పౌర్ణమి మంచి సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చానండి. నేను అన్నీ తెచ్చుకొని వచ్చాను అనమాట. మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కనీసం నాకు మాట్లాడేంత ధైర్యం కూడా రావట్లేదు. నేను మాట మీద ఉండే మనిషినండి, అందుకని వీడియో తీస్తున్నాను. చాలామందికి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. నాకు 152 మార్క్స్ మైబాద్లో పెట్టుకుంటే నాకు వచ్చేది కావచ్చు, మా ఊర్లో పెట్టుకుంటే. కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు మహబాద్లో వచ్చింది అనుకోండి, ఇన్ కేసు వస్తే ఇంకా నేను పిల్లలందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది, మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు గ్రూప్ 1 రాకపోతే ఇంకా గ్రూప్ 4లోనే సెటిల్ అవుతాం కదండి. సో నేను ఒకటే అనుకున్నాను, సరే అందరం కలిసి ఒక దగ్గరే ఉండాలి. గ్రూప్ 4 కోసం మా వారిని ఇంత పెద్ద జాబ్ వదిలేసి రమ్మని నేను చెప్పలేను కదా. సో అందుకనే ఇంకా మహబాద్ ఆప్షన్స్ పెట్టుకోకుండా నేను లీస్ట్ ఆప్షన్ మహబాద్ పెట్టుకున్నాను. నేను చేసిన తప్పైంది అసలు. ఎంత బ్లండర్ మిస్టేక్ చేశాను. హైదరాబాద్ పక్కనే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అన్ని ఇచ్చుకున్నాను. లీస్ట్ అంటే లీస్ట్ కాదులేండి, అంటే ఎక్కడ అంటే ఒక 5th, 6th ఆప్షన్ దగ్గర ఇచ్చుకున్నట్టుంది. ఫస్ట్ స్టేట్ క్యాడర్ అట్లా సెలెక్ట్ చేసుకుని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ఇట్లా అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఎప్పుడో 5th ఆప్షన్, 6th ఆప్షన్ దగ్గర 6th ప్రియారిటీ అంటే మొత్తం అందులో ఉన్నాయి అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. ఎక్కడో ఒక 500-600 పోస్టుల దగ్గర మేబీ మా ఇబ్బంది పెట్టుంటాను. తర్వాత ఖమ్మము, వరంగల్ అట్లా ఇచ్చున్నాను. వెబ్ ఆప్షన్స్ నిజంగా ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాను నేను అనుకోలేదండి. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే వెరిఫికేషన్ దాకా వెళ్ళాము, 1:3 రిజల్ట్ అక్కడ దాకా వెళ్ళాము కదా, వస్తుందేమో అని అనుకున్నాను నేను. ఏందో అసలు నాకు కాన్ఫిడెన్సే ఉండేనండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇంకా నాకు మాటలు రావట్లేవు. కానీ నేను ఒకటి చెప్పాను కదా, నా హాల్ టికెట్ నెంబర్ చెప్తాను అన్నాను కదా అప్పుడు, ఇప్పుడు చెప్తున్నానండి. 2193133235 2193133235 ఇది నా హాల్ టికెట్ నెంబరు. ఇంకా మీరు అక్కడ చూడొచ్చు, మనకు జిఆర్ఎల్ ఇచ్చారు కదా, అక్కడ మీరు చూడొచ్చు నా మార్క్స్ ఏంటి అనేది. నేను అప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ చెప్పలేదు, మార్క్స్ ఒకటే చెప్పాను. అంటే మా డిస్టిక్లో నా ర్యాంక్ వెళ్తుంది అని చెప్పేసి చెప్పాను. అసలు అంత బ్లండర్ మిస్టేక్ ఎట్లా చేసినా మా ఊర్లో నా ర్యాంకు చూసుకున్నాను, కానీ హైదరాబాద్లో అసలు ఎట్లా హైదరాబాద్లో వస్తుందని నేను ఏ ఉద్దేశంతో అనుకున్నాను. కానీ ఒకటే అనుకున్నానండి, అందరం కలిసి ఉండాలి. అదే గ్రూప్ 1 వచ్చినా ఇంకా మా హస్బెండ్ని అడగచ్చు వచ్చింది అని చెప్పేసి, గ్రూప్ 2 వచ్చినా కూడా అడగచ్చు. కానీ గ్రూప్ 4 కోసం మా హస్బెండ్ని ఈ జాబ్ మానేసుకొని రమ్మని నేను అడగలేను. సో అదొక్క చిన్న రీజన్ తోటి నేను
హైదరాబాద్లో అన్ని ఆప్షన్స్ పెట్టాను, పోయిందండి. ఐఎమ్ సారీ, మీ అందరికి కూడా సారీ. అంతే, ఎగ్జామ్ బాగా రాయండి, ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ నేను రేపు కొన్ని వీడియోస్ అయితే అనుకున్నాను, ఇంపార్టెంట్ బిట్స్. సరే రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అసలు నేను కనీసం గ్రూప్ 4 నేను క్లియర్ చేయలేకపోయాను. ఇంకా నేను మీ ముందుకు ఏ విధంగా వస్తాను? ఐఎమ్ సారీ అండి. బై, ఆల్ ది బెస్ట్.